హాయ్ అండి, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నానిని. ఇప్పుడు నేను చేయబోయేది వచ్చి సున్నుండలు చేస్తున్నాను. అవి ఎలా చేయాలో ఏం కావాలో చూపిస్తాను, చూడండి. కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను, కేజీ బెల్లం తీసుకున్నాను, మనకి నెయ్యి అర కేజీ పడుద్ది, ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. వీటికి కావాల్సినవి ఈ 3 సామాన్లు ఉంటే సున్నుండలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన చేతితో మనం తయారు చేసుకున్నాము అన్న ఆనందం కూడా ఉంటుంది. మన పిల్లలకి సంక్రాంతి వస్తుంది కదా, ఇలా తయారు చేసి పెట్టండి. నాని ఎలా చేస్తుందో చూడండి, చేసి చూపిస్తాను. నేనైతే ఇప్పుడు అర కేజీ చేస్తున్నాను. ఇది సోల, దీంతో 2 అయితే అర కేజీ అవుతుంది. ఇవి బాగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ బెల్లం ఉప్పు సన్నగా కోరాలి. ఇవి వెరగా వచ్చేలాగా వేయిస్తాను. ఈ కలరు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం కేజీ ఒకసారి వేపేసుకుని సగం పౌడర్ ఆడి ఉన్న సగం మనం డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావలిస్తే అప్పుడు దాన్ని పిండిగా తయారు చేసుకుని మళ్ళీ బెల్లం నెయ్యి కలుపుకుని ఉండలు తయారు చేసుకోవచ్చు. మనం ఇలా వేయించుకుని డబ్బాలో పోసి నిలవ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ చల్లారయ్యి మిక్సీ పడతాను. వీటిని మిక్సీ పడతాను. ఇప్పుడు మరీ మెత్తని జల్లుడి కాకుండా కొంచెం మరుగ్గా ఉన్న జల్లుడితో జల్లించుకోవాలి. ఈ జల్లించగా వచ్చిన మరు మళ్ళీ మనం మిక్సీలో వేసుకుని మళ్ళీ మరోసారి మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో కొన్ని మురాలు ఉన్నాయి, ఇవి మెత్తగా మిక్సీ పట్టేసుకుని మనం ఈ పిండిలో కలిపేసుకోవాలి. ఇంకా ఈ పిండి జల్లించే పని లేదు, మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు మనం బెల్లం కోరుకుందాము. సన్నగా కోరుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే నేను కేజీకి కేజీ బెల్లం తీసుకున్నాను. ఇంకొక అర కేజీ వేసుకోవచ్చు, కేజీన్నర వేసుకోవచ్చు. మినపగుళ్ళు కేజీ అయితే కేజీన్నర బెల్లం వేసుకోవచ్చు. నేనైతే కేజీ తీసుకున్నాను. ఇలాగ సన్నగా కోరాలి. మనం పిండిలో కలుపుకుని ఒక్కసారి మిక్సీ పెడితే తొందరగా నడిగిపోద్ది. మొత్తం కోరిన తర్వాత చూపిస్తాను. నేను తీసుకున్న మినపగుళ్ళు అర కేజీ కాబట్టి 3/4 కేజీ బెల్లం తురిమాను నేను. ఇప్పుడు ఈ పిండిలో ఈ బెల్లం కలుపుకోవాలి. ఈ పొడంతా ఈ బెల్లం కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్సీ పట్టుకోవాలి.
బెల్లం కూరు పిండి రెండు కలిపి మిక్సీ పట్టిన పిండిది. ఇప్పుడు దీంట్లో నెయ్యి బాగా వేడి చేసుకుని కలిపి అప్పుడు మనం ఉండలు చుట్టాలి. దీంట్లో యాలకుల పొడి వేయొద్దు. యాలకుల పొడి వేస్తే స్మెల్ తేడా వస్తుంది. వేయకుండానే చేసుకోవాలి మనం ఉండలు. నెయ్యి వేడి చేస్తాను. నెయ్యి కాలుతుంది. నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు, ఎంత వేసుకున్నా ఏం పర్వాలేదు. ఈ సంక్రాంతికి పిల్లలకి మీ చేతితో మీరు ఇలాగా ఈజీగా సున్నుండలు చేసి పెట్టండి. చేసుకుని మనం డబ్బాలో నిల్వ పెట్టుకోవచ్చు. సంక్రాంతికి ఒక వారం రోజుల ముందే ప్రిపేర్ అయితే అన్ని పండగ రోజుకి మనం తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకి పెట్టడానికి బాగుంటుంది. ఆనందంగా హ్యాపీగా పండగ జరుపుకోవాలి మనమందరం. ఇప్పుడు ఉండలు బాగా ఇంకా నెయ్యి వేసి ఉండలు చుట్టి చూపిస్తాను. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేస్తున్నాను. పిల్లల కోసం అయితే ఇంకా చిన్నగా చేయండి. ఇవిగోండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. సున్నుండలో ఇది చాలా ఈజీ అండి. మా చిన్నప్పుడు అయితే మినుములు అవి వేయించుకొని పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడైతే మనం మినపగుళ్ళతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓ సింతేనా అనేలాగా ఉంటుంది మీకు. ఇలాగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టండి. మంచి బలమైన ఫుడ్ ఇది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.